ప్రతి సంవత్సరం కూడా మనం చాలా ఉత్సాహంగా, సంతోషంగా, ఆనందంగా ప్రారంభిస్తాం. అయితే ఒక నెల గడిచేసరికి జనవరి నెల అయిపోయింది, ఫిబ్రవరి నెలలోకి అడుగు పెట్టాం. ఈ యొక్క ఫిబ్రవరి నెలలో అయినా మనం సరైన విధంగా ముందుకు వెళ్తామంటే ఏదో తెలియనటువంటి వేదన, బాధ మన జీవితంలో ముందుకు వెళ్ళనివ్వదు. ఒకవేళ దేవుని సన్నిధిలో కూర్చున్నావు కానీ, దేవుని సన్నిధిలో దేవుని మాటలు వింటున్నావు కానీ, నీ జీవితంలో ఏ విధమైనటువంటి అడుగు వేయలేక, ముందుకు వెళ్ళలేక, నడవలేక ఉంటే ఈ రోజున దేవుడు నీతోనే సూటిగా మాట్లాడాలనుకుంటున్నాడు. చూద్దామా? బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం, ఐజయా చాప్టర్ 45, 45వ అధ్యాయం వర్స్ 2, 2వ వచనాన్ని దయచేసి చదివి సహాయం చేయండి. నేను నీకు ముందుగా పోవచ్చు, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇత్తడి తలుపులను పగులగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. హల్లెలూయా. మనం చూడగలిగితే ఈ యొక్క ప్రవచనము పారసిక రాజు అయినటువంటి కోరేషు గురించి చెప్పబడినటువంటి ప్రవచనం అయినప్పటికీ కూడా నేటికి ఇది ఎలా ఉంటుంది అని అంటే, దేవుని మాటల్లో, దేవుని యొక్క గ్రంథంలో రాయబడి ఉన్న ఈ మాటలు కోరేషుకు సంబంధించిన ప్రవచనం అయినప్పటికీ ఈనాడు దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానముగా కూడా మన జీవితంలో ఈ వాక్యం నెరవేర్చబడుతుంది. ఈ మాటల్లో దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఏమిటి అని అంటే, నేను నీకు ముందుగా పోవచ్చు. ఈరోజు మన యొక్క అంశం ఏంటి అని అంటే, నీకు ముందుగా నడుస్తున్న దేవుడు. నీకు ముందుగా నడుస్తున్న దేవుడు, ద గాడ్ హూ గోస్ బిఫోర్ యూ. చూడండి, 1 పేతురు 1వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉంటుంది, మన యొక్క జీవితం అదొక ప్రయాణం వంటిదని అక్కడ పేతురు రాస్తాడు. మనం పరదేశులం అనగా మన యొక్క జీవితంలో మనం ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్ళవలసినటువంటి వారం. మనం ఆగటానికి ఏమాత్రం కూడా లేదు. కారణం ఏంటి అని అంటే, దేవుడు మన జీవితంలో ఒక ప్రయాణాన్ని ఉంచాడు. ఈ జీవిత ప్రయాణంలో మనం ముందుకు వెళ్ళడమే తప్ప, ముందుకు నడవడమే తప్ప, మన జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఆగటానికి వీలు లేదు. ఈరోజున ఒకవేళ దేవుని సన్నిధిలో కూర్చున్నావు కానీ నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావు, నువ్వు కదలలేకపోతున్నావు అని అంటే, ఖచ్చితంగా నీ మార్గములో, నీ జీవన మార్గములో ఏదో పొరపాటు జరిగింది. నీ యొక్క జీవన మార్గములో ఏదో తెలియని ఆటంకం ఉన్నది. నీ జీవన పయనంలో ఏదో గందరగోళం జరిగింది కనుకనే నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావు. అయితే ఈరోజు దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, నేను నీకు ముందుగా వెళ్తున్నాను, నేను నీతో పాటు ముందుగా వస్తున్నాను అనేది దేవుని యొక్క వాగ్దానం. ఈరోజు దేవుడు నీతో చెప్తుంది ఏమిటి అని అంటే, ఐఎమ్ జస్ట్ అహెడ్ ఆఫ్ యూ, ఐఎమ్ గోయింగ్ బిఫోర్ యూ. నేను నీకంటే ముందుగా నీతో పాటు ప్రయాణం చేస్తున్నాను. అయితే ఈ సమయంలో మీకు సందేహం రావచ్చు, అసలు దేవుడు ఎందుకు మనకంటే ముందుగా వెళ్ళాలి? మనం వెనక్కి వెళ్ళొచ్చు కదా, లేదా మనతో పాటు పక్కన ఉండొచ్చు కదా. అయితే దేవుడు మనకు ముందుగా ఎందుకు వెళ్తున్నాడు? వై? ఎందుకు దేవుడు మనకంటే ముందుగా వెళ్తున్నాడని ఆయన వాగ్దానం చేశాడు అని అంటే, ఈరోజున 5 విషయాలు నేను చెప్తా. నీకు ముందుగా ఎందుకు ఆయన వెళ్తున్నాడు అని అంటే, మొదటి కారణం ఎందుకు అని అంటే, నీలో ఉన్నటువంటి ఒంటరితనమును తొలగించడానికి. ఒంటరిగా నువ్వు ప్రయాణం చేయడం దేవునికి ఇష్టం లేదు. చాలామంది ఒంటరిగా ప్రయాణం చేయడానికి ఇష్టపడరు. ఎవరో ఒకరు పక్కనుంటే హ్యాపీగా వారు ముందుకు వెళ్తారు, కానీ ఒక్కరిగా ప్రయాణం చేయడం నిజంగా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏదో ఒక పొరపాటు జరిగితే నీకు సహాయం చేసేటువంటి వారు ఎవరు ఉండరు కనుక. అయితే దేవుడు మనిషిని చేసి, మనిషిని తయారు చేసి, దేవుడు వీడి బ్రతుకు వీడు బ్రతుకుతాడులే అని వాడిని వదిలిపెట్టిన దేవుడు మాత్రం కాదు. దేవుడు మనిషిని చేశాడు. అయితే మనిషిని చేసిన దేవుడు ఆ మనిషికి ముందుగా నడుస్తూ ఆయన మన ఒంటరితనమును తీసేస్తున్నాడు. అనేక మంది తల్లులు పిల్లలకి అంటారు కానీ బాల్యములోనే కనిన బిడ్డలను కూడా సరిగ్గా చూసుకోలేక ఆ చిన్న పిల్లలు ఒంటరిగా వదిలేస్తారు. అందుకే మనం న్యూస్లో చదువుతూ ఉంటాం. ఏంటి అని అంటే, బోర్వెల్లో పడిన 2 సంవత్సరాల బాలిక ప్రమాదవశాత్తు బోర్వెల్లో ఇరుక్కున్నటువంటి
ఒక కుమారుడు అని ఈ విధంగా అనేకమైనటువంటి టైటిల్స్ మీకు కనపడతాయి. కారణం ఏంటి చెప్పండి? పిల్లల్ని కన్నారు కానీ పిల్లల్ని ఒంటరిగా వదిలేసేటువంటి తల్లులు లేకపోలేదు. అయితే దేవాతి దేవుడు ఆయన నీకు ముందుగా నడుస్తున్నాడు అని అంటే కారణం ఏంటంటే ఆయన నిన్ను తయారు చేశాడు, ఆయన నిన్ను సృజించాడు. అంత మాత్రమే కాదు, ఆయన నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు, ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నిన్ను తయారు చేశాడు, నిన్ను ఈ భూమి మీద ఆయన పుట్టించాడు, నీకు జన్మనిచ్చాడు. అయితే నిన్ను ఏ మాత్రము కూడా ఒంటరిని చేయడం దేవునికి ఇష్టం లేదు. చూడండి, ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 8వ వచనాన్ని దయచేసి మనం చదువుదాం. డ్యూట్రానమీ చాప్టర్ 31 verse 8. నీ ముందర నడుచువాడు యెహోవా. జాగ్రత్తగా వినండి. నీ ముందర నడుచువాడు యెహోవా. ఆయన నీకు తోడైయుండును. ఆయన నీకు తోడైయుండును. ఆయన నిన్ను విడువడు. ఆయన నిన్ను విడువడు. నిన్ను ఎడబాయడు. నిన్ను ఎడబాయడు. భయపడకుము. భయపడకుము. విస్మయమొందకు. చూడండి, దేవుడిస్తున్న వాగ్దానం ఏంటి అని అంటే నీ ముందర నడుచువాడు ఎవరట? యెహోవానే. అయితే ఆయన నీకు తోడై ఉంటాడు, ఆయన నిన్ను విడిచిపెట్టడు, ఆయన ఎడబాయడు. భయపడకు అని రాస్తూ ఉన్నాడు. ఎప్పుడు భయం కలుగుతుంది సాధారణంగా మనిషి కంటే? అందరిలో ఉన్నప్పుడు భయం ఉండదు, అందరితో పాటు చీకట్లో వెళ్ళాలంటే భయం ఉండదు. అదే ఒక్కరు వెళ్ళాలి అని అంటే, ఒంటరిగా వెళ్ళాలి అని అంటే అప్పుడే భయం వస్తుంది. అందుకే దేవుడు ఇక్కడ అంటున్నాడు, నీ ముందర నడుచువాడు యెహోవానే. ఆయన నిన్ను విడిచిపెట్టడం, ఆయన నిన్ను ఎడబాయుడు. భయపడకు. ఈ 2025 సంవత్సరం ఒకవేళ ఒంటరిగా నువ్వు ప్రారంభించావు, నీ నడక అడుగులు వేస్తూ ఉన్నావు, నీ వ్యాపారంలో అడుగులు వేస్తున్నావు, నీ ఆత్మీయ జీవితంలో అడుగులు వేస్తున్నావు, ముందుకు వెళ్తున్నావు, కానీ ఏదో తెలియని ఒంటరితనం, ఏదో తెలియని భయం. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీకు ముందుగా నడుస్తున్నాడంటే ఆయన నీ ఒంటరితనమును తొలగిస్తున్నాడు. ఎవరు నీతో నడకపోవచ్చు, ఎవరు నీతో పాటు కలిసి ముందుకు వెళ్ళకపోవచ్చు, నీ బంధువులే నిన్ను చేదరించుకోవచ్చు, నీ స్నేహితులే నిన్ను వదిలేయచ్చు. అయితే దేవుడు నీ ముందర నడిచేది ఎవరు అంటే యెహోవా నీ ముందర నడుస్తున్నాడు. అందుకే మనిషిని తయారు చేసినప్పుడు ఆదికాండం 2వ అధ్యాయం 18లో రాయబడి ఉంటుంది, నరుడు ఒంటరిగా నుండుట మంచిదిగా. ఇట్స్ నాట్ సేఫ్. మన దేవుడు ఎటువంటి దేవుడో మనం ఆలోచించాలి. ఆయన చేసిన మానవుణ్ణి, ఆయన చేసిన మనిషిని ఆయన ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ 2025 సంవత్సరంలో కూడా యు ఆర్ నాట్ అలోన్. నీ ఒంటరివి కాదు. నువ్వెవరివేనంటే నువ్వు దేవుని బిడ్డవై ఉన్నావు. అందుకే నీ ముందర యెహోవా నడుస్తున్నాడు. ఈ 2025 సంవత్సరంలో నీ యొక్క నడక ఏమాత్రమో కూడా ఆగకూడదని దేవుడు తెలియజేస్తున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ ముందు నడుస్తున్నాడు. దేవుడు నీ ముందు నడుస్తున్నాడంటే కారణం ఒకటి, నీలో ఉన్న ఒంటరితనాన్ని తొలగించడానికి. నాకెవ్వరూ లేడండి, ఒంటరిని అయిపోయాను, ఏం చేయాలో తెలియట్లేదు అనుకుంటున్నావేమో, నువ్వు భయపడద్దు. కారణం ఏంటి అంటే నీ ముందు నీ దేవుడు నడుస్తున్నాడు. రెండవదిగా, ఎందుకు దేవుడు మనకు ముందుగా నడుస్తున్నాడంటే రెండవ కారణము, మార్గమును చూపించుటకు ఆయన నీకు ముందుగా నడుస్తున్నాడు. ఆమేన్. ఎందుకు దేవుడు మనకు ముందుగా నడుస్తున్నాడు అని అంటే మనకు మార్గమును చూపించడానికి ఆయన ముందుగా నడుస్తున్నాడు. చూడండి, మార్గము చూపించేవాడు ఎవడైనా వెనక నడిచాడు అనుకోండి, మనకు మార్గం చూపించేవాడు వెనక నడిచాడు అనుకో, మనకు ఎటు వెళ్ళాలో తెలుస్తుందా? ఎటు వెళ్ళాలో తెలియదు. సరైన డైరెక్షన్లో, సరైన దిక్కులో నువ్వు ప్రయాణం చేయాలి అని అంటే, నువ్వు సరైనటువంటి మార్గంలో వెళ్ళాలి అని అంటే మార్గం చూపించే వ్యక్తి వెనక ఉండకూడదు. మార్గం చూపించే వ్యక్తి ఎక్కడ ఉండాలి? ముందు ఉండాలి. ఆయన ముందున్నప్పుడే ఆయనను చూసి మనం ముందుకు వెళ్తాం. ఈ రోజున నీ దేవుడు నీకు ఇస్తున్న మాట ఏంటి అని అంటే, ఐఎమ్ గోయింగ్ బిఫోర్ యూ. నేను నీ ముందు నడుస్తున్నాను. కారణం ఏంటి అని అంటే ఐఎమ్ షోయింగ్ యూ ద డైరెక్షన్. నేను నీకు మార్గమును చూపిస్తున్నాను, ఏ విధంగా వెళ్ళాలో నేను నీకు తెలియజేస్తున్నానని దేవుడు ఈ సమయంలో నీతో మాట్లాడుతున్నారు. ఎక్కువగా మార్గం చూడటానికి, రూట్ చూడటానికి ఈ రోజుల్లో మనం ఎక్కువగా మన మొబైల్ ఫోన్లో ఒక యాప్ వాడతాం. ఏంటది? గూగుల్ మ్యాప్స్ కదా. ఆ గూగుల్ మ్యాప్స్ని నమ్ముకుని ఉత్తరప్రదేశ్లో ఒక సంఘటన జరిగింది. అదేంటంటే వారు వెళ్ళవలసిన లొకేషన్ దానిలో పెట్టారు. ఆ లొకేషన్ టైప్ చేయగానే వారికి ఒక డైరెక్షన్ దొరికింది. వారు సెల్ ముందు పెట్టుకొని ఆ కారు నడుపుకుంటూ వెళ్తున్నారు. వారు అలా ప్రయాణం చేస్తూ ఉండగా ఒక బ్రిడ్జ్ మీదకి వెళ్ళమని ఆ యొక్క మ్యాప్స్ చూపిస్తుంది.
అందుకు వీరేం చేశారంటే ఆ కారు వేసుకొని ముగ్గురు స్నేహితులు అలాగే బ్రిడ్జ్ మీదకు వెళ్ళారు. ఇంకొంచెం వెళ్తే మీ డెస్టినేషన్ వస్తుందని అక్కడ అది చూపిస్తుంది. వారు అలాగా ఆ బ్రిడ్జ్ మీద ప్రయాణం చేసుకుంటూ వెళ్ళారు. అక్కడ ఆ రోడ్డు నిర్మాణం జరుగుతున్న కారణంగా బ్రిడ్జ్ సగంలో కట్ అయిపోయింది. ఇక రోడ్డు లేదు, అవతల రోడ్డు లేదు. అలాగే వారు ప్రయాణం చేసుకుంటూ ఆ మ్యాప్ చూపిస్తుంది కదా దారి ఉందని అలాగే ప్రయాణం చేసుకుంటూ వెళ్ళారు. ఆ కారు కాస్త నదిలో పడి ఆ ముగ్గురు స్నేహితులు చనిపోయారు. ఎంత విచారం! ఈ రోజునున్న టెక్నాలజీని మనం గుడ్డిగా నమ్మేస్తాం. దే డోంట్ షో అస్ ద రైట్ డైరెక్షన్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో అవి సరైన దిక్కును, సరైన మార్గమును ఈ రోజున ఈ టెక్నాలజీ కూడా చూపించలేదు. అవి రాంగ్ డైరెక్షన్స్లో ఒకవేళ మనల్ని నడిపించవచ్చు. అయితే మనం ఆరాధించే యేసయ్య, నీ ముందర నడిచే దేవుడు, నీ ముందర నడుస్తున్న యెహోవా, హీ కెన్ నెవర్ లీడ్ యూ టు ద రాంగ్ డైరెక్షన్స్. నీ జీవితంలో ఎప్పుడు నువ్వు వెళ్ళకూడని మార్గములో ఆయన నడిపించేవాడు కాదు. నువ్వు వెళ్ళకూడని మార్గములో దేవుడు నిన్ను ప్రయాణం చేయించేటువంటి దేవుడు ఎప్పటికీ కూడా కాదు. నువ్వు మనుషులు నమ్మితే ఒకవేళ రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోవచ్చు. టెక్నాలజీని నమ్మితే రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోవచ్చు. దేవుణ్ణి, నీ ముందున్న దేవుణ్ణి నువ్వు చూడగలిగితే నువ్వు సరైన మార్గములోనే వెళ్ళగలవు. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటాడు, 32వ కీర్తన 8వ వచనంలో, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను అని అక్కడ రాయబడి ఉంటాడు. ఎలా అంటే నీకు ముందుగా ఆయన నడుస్తూ నీకు మార్గమును దేవుడు ఏం చేస్తున్నాడు? చూపిస్తున్నాడు. అయితే దేవుడు ఎప్పుడు కూడా రాంగ్ డైరెక్షన్లో ఒక మనిషిని తీసుకెళ్ళడు. అయితే మనుషులు ఏం చేస్తారో తెలుసా? మనుషులే దేవుడు చూపించే డైరెక్షన్ని ఫాలో అవ్వకుండా రాంగ్ డైరెక్షన్స్లోకి మనిషి వెళ్ళిపోతూ ఉంటాడు. ఉదాహరణకు చూడాలి అని అంటే బైబిల్ గ్రంథంలోనే మనకి యోనా అనేటువంటి ఒక వ్యక్తి కనపడతాడు. యోనా చేసింది ఏంటి అని అంటే, దేవుడు యోనా, నీ జీవితంలో నువ్వు వెళ్ళవలసినటువంటి దిక్కేదంటే, నువ్వు వెళ్ళవలసినటువంటి మార్గం ఏది అని అంటే, నువ్వు నినవే అనే పట్టణానికి వెళ్ళాలి అని ఆయన దిక్కు చూపించాడు, మార్గాన్ని తెలియజేశాడు. అయితే ఈ యోనా ఏం చేస్తాడంటే, దేవుడు చూపిస్తున్న మార్గం ఒకటి, యోనా ఏం చేశాడు అని అంటే తర్షీషు మార్గమున వెళ్ళాడు. అనగా దేవుని యొక్క డైరెక్షన్ ఎలా ఉంది, ఈ వ్యక్తి ఏం చేశాడంటే దేవుడు చూపిస్తున్న ఆ డైరెక్షన్లో కాకుండా రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళడం ప్రారంభించాడు. సీన్ కట్ చేస్తే ఆ యొక్క ప్రయాణంలో ఏం జరిగిందో తెలుసా? దేవుడు ఆ సముద్రంలో విపరీతమైనటువంటి గాలి రావడం, ఓడ బ్రద్దలవ్వడం, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఓడలో ఉన్న ప్రయాణికులు ఈ యోనాను తీసుకుని నీటిలో ఎత్తివేసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మనం ఆలోచిస్తే దేవుడు ఎంత కనికరము కలవాడో, ఎంత ప్రేమ గలవాడో మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎలాగంటే ఆయన చూపించిన మార్గమేమో నినివే. ఆయన నినివేలో ఆయన చూపించిన మార్గములో ఏదైనా పొరపాటు జరిగితే దేవుడు దాన్ని సరిచేయగలడు. అయితే మనిషి రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళినప్పుడు కూడా దేవుడు ఏం చేశాడంట, ఆ యొక్క సముద్రంలో ఒక చేపను పెట్టాడు, ఒక మత్స్యమును పెట్టాడు. ఆ మత్స్యము కడుపులో సురక్షితముగా యోనాను భద్రపరిచి ఆయన ఏం చేశాడు అని అంటే సజీవంగా ఆయన్ని బయటకు ఒడ్డున దేవుడు చేర్చాడు. అయితే యోనా 3వ అధ్యాయంలో మరి ఒకసారి దేవుని యొక్క ప్రత్యక్షత వస్తుంది. అప్పుడు నినవే వెళ్ళమంటే నోరు మూసుకొని ఏమాత్రం మాట్లాడకుండా దేవుడు చూపించిన డైరెక్షన్లోనే ప్రయాణం చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రవణాన్ని మేంపరిచాడు. సో మనుషులముగా, మానవులుగా మనము దేవుడు చూపించే మార్గమును కాకుండా కొన్నిసార్లు మనమే రాంగ్ డైరెక్షన్స్లోకి వెళ్తాం. బట్ స్టిల్ దెన్ గాడ్ నెవర్ లీవ్ యూ. నీవు ఒకవేళ తప్పుడు మార్గంలో వెళ్ళినా, తప్పుడు నిర్ణయాన్ని తీసుకొని వెళ్ళకూడని మార్గంలో నువ్వు ఒకవేళ వెళ్ళినా, గాడ్ నోస్ హౌ టు బ్రింగ్ యూ బ్యాక్. ఏ విధంగా సరైన మార్గంలోనికి నిన్ను తీసుకొని రావాలో దేవునికి తెలుసు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. హల్లెలూయా. దేవుడు సమస్తము ఎరిగినటువంటి వాడు. ఏ మార్గములో నువ్వు ఉన్నా, ఏ పయనములో నువ్వు ఉన్నా, సరి అయిన మార్గములోనికి దేవుడు నిన్ను తీసుకొని రాగలడు. ఇంకొక ఉదాహరణ చూడగలిగితే బైబిల్ గ్రంథంలో హాగరును మనం చూస్తే, అబ్రహాం ఇంటిలో తను బాధలు పడుతున్నటువంటి దానిని బట్టి తన ప్రయాణం అరణ్యంలోకి వెళ్తుంది. అరణ్యంలోకి వెళ్ళినప్పుడు దేవుడు ఆ బిడ్డతో అంటారు, హాగరు నీ యజమానురాలు ఇంటికి వెళ్ళి విధేయత కలిగి అక్కడే ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు వెళ్ళవలసిన దిక్కు ఇది కాదు, నువ్వు ప్రయాణం చేయవలసింది అరణ్యములో కాదు. నీ దిక్కు ఎటు అని అంటే
యజమానుడైనటువంటి అబ్రహాము గృహములోనికి నువ్వు వెళ్ళాలి, నువ్వు అక్కడ ఉండాలి, నీ యజమానురాలికి నువ్వు లోబడి ఉండాలి అని దేవుడు హాగరుకు సరి అయిన డైరెక్షన్ చూపించాడు. ఈ రోజున దేవుడు ఎందుకు నీకు ముందుగా ఉన్నాడు అని అంటే, ఎందుకు నీకు ముందుగా దేవుడు వెళ్తున్నాడు అని అంటే కారణం ఏంటి అని అంటే, రెండవదిగా ఇన్ ఆర్డర్ టు షో యూ ద డైరెక్షన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో సరి అయినటువంటి మార్గమును, సరి అయినటువంటి దిక్కును, ఏ విధంగా నువ్వు వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో సరైన విధముగా దేవుడు నిన్ను లీడ్ చేయటానికి దేవుడు నీకంటే ముందుగా ఉన్నాడు. నువ్వు ఎవరి ఇన్ఫర్మేషన్ని బట్టి, నీకున్న సమాచారాన్ని బట్టి నీ యొక్క దిక్కు ఉండకూడదు, కానీ నీ జీవన పయనములో యు మస్ట్ లుక్ ఆన్ టు జీసస్. నీవు దేవుని వైపు చూడాలి, ఆయన చూపించేటువంటి మార్గములో నీవు పయనించాలి. మూడవదిగా ఎందుకు దేవుడు మనకు ముందుగా వెళ్తున్నాడు అని అంటే, మరలా ఆ చదివినటువంటి మూల వాక్యాన్ని చదువుదాం. నేను నీకు ముందుగా పోవచ్చు, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను, ఇక్కడ జాగ్రత్తగా వినండి, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, సరళము చేసేదను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. చూడండి, మూడవదిగా ఎందుకు దేవుడు మనకంటే ముందుగా ఆయన వెళ్తున్నాడంటే కారణం, మూడవ కారణం, ఏదైతే మనం మార్గములో ప్రయాణం చేయాలో ఆ మార్గములో ఉన్నటువంటి ఆ యొక్క మెట్ట స్థలములను సరళము చేయటానికి ఆయన నీకంటే ముందుగా వెళ్తున్నాడు. నీ యొక్క ప్రయాణములో, నీ జీవితంలో నువ్వు వెళ్తున్నటువంటి ఆ యొక్క బాటలో, నువ్వు వెళ్తున్నటువంటి ఆ యొక్క పయనములో మెట్ట స్థలాలు ఏదైతే ఉంటాయో వాటిని సరళము చేయటానికి దేవుడు నీకంటే ముందుగా వెళ్తున్నాడు. చూడండి, మెట్టగా ఉంటే మన ప్రయాణం సాఫీగా జరుగుతుందా? చెప్పాలి, జరగదు. రోడ్డు బాగుంటే చాలా చక్కగా వెళ్ళిపోతాం, అనుకున్నవన్నీ సరిగ్గా జీవితంలో జరిగితే హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతాం, అనుకున్న ఉద్యోగం వస్తే చక్కగా ముందుకు వెళ్ళిపోతాం, అనుకున్న ఆరోగ్య స్థితి, ఆర్థిక స్థితి నీ జీవితంలో ఉంటే సాఫీగా వెళ్ళిపోతుంది బండి. మెట్ట స్థలములో నువ్వు ప్రయాణం చేయాలి అని అంటే ఏమవుతుంది? నువ్వు కష్టపడాలి. నీ ప్రయాణం అంత సాఫీగా జరగదు, నీ ప్రయాణం అంత ఓర్పుగా జరగదు. మీరు గమనించారో లేదో, ఒక విఐపి ఎవరైనా ఇటు వస్తున్నారు అని అంటే ఆ విఐపి ఆ మార్గంలో వచ్చే ముందుగా కొంతమంది వర్కర్స్ అక్కడ ముందే చేరతారు. ఆ విఐపి వచ్చేదానికంటే ఆ ఎమ్మెల్యేనో, ఎంపీనో, లేదా ప్రెసిడెంటో, ప్రైమ్ మినిస్టరో ఎవరైతే ఆ యొక్క బాటలో వెళ్ళబోతున్నారో వారికంటే ముందు కొంతమంది ఆఫీసర్స్ వచ్చి వారు చక్కగా ఆ రోడ్డు మీద ఏదైనా మెట్ట స్థలం ఉంటే, ఏదైనా రాళ్ళుంటే, ఏదైనా హైట్గా ఉంటే దాన్ని రోడ్డు ఏ విధంగా అయితే హైట్లో ఉందో అదే హైట్లో ప్రతిదీ కూడా ఏం చేస్తారు? వాళ్ళు చెక్కేసి నీట్గా సాఫీగా మార్గాన్ని రెడీ చేస్తారు. గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు మనం చెప్పలేదు, ప్రభుత్వం వారే వచ్చి ఈ మార్గం మొత్తాన్ని కూడా వారే క్లీన్ చేశారు. కారణం ఏంటి అని అంటే విఐపి వచ్చినప్పుడు ఆయన కంటే ముందుగా ఖచ్చితంగా ఆ యొక్క మార్గాన్ని ఏం చేస్తారు? కరెక్ట్ చేస్తారు. ఎక్కడ మెట్ట ఉండకూడదు, ఎక్కడ కూడా కష్టంగా వెళ్ళినట్టు ఉండకూడదు, కనుక ఆ యొక్క రోడ్ అంతా కూడా సాఫీగానే ఉండాలి. అయితే ఇక్కడ ఎంత ఆసక్తి కదా, దేవుని చేత చేయబడిన మనుషులం మనం. ఆయన పరిశుద్ధుడు, ఆయన ఈ లోకాలను ఏలేటువంటి వాడు, ఆయన సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆసీనుడు. ఎందుకు పనికిరాని పాపులమైన మన జీవితంలో దేవుడు ఎలాంటి బాధ్యత ఇచ్చాడు తెలుసా? ఆయన మనకంటే ముందు ఎందుకు వెళ్తున్నాడంటే దేవుని వాక్యంలోనే చూసాం, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరచండి. కారణం ఏంటి అని అంటే నీవే దేవుని దృష్టిలో విఐపి. దేవునికి విఐపి ఎవరంటే నువ్వే. దేవుని బిడ్డగా ఉన్న నీ జీవితంలో దేవుడు నీకంటే ముందుగా ఆయన వెళ్తున్నాడు అని అంటే దేవుని దృష్టిలో నీకున్న ప్రాముఖ్యత, నీకున్న ఆధిక్యత, నీకున్న ఘనత ఏంటి అని అంటే నీ దేవుడు నీకంటే ముందుగా వెళ్ళి ఆ మార్గమును సరళము చేసేటువంటి దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. హల్లెలూయా. నీ చుట్టుపక్కల అనుకోవచ్చు, ఈమె ఎందుకు పనికిరాదండి, వీడు పనికి మాలిన వాడని అలాంటి టైటిల్స్ ఒకవేళ పొందుతున్నావేమో. దేవుడు ఆయన నీకంటే ముందుగా వెళ్తూ నీ మార్గమును సరళము చేస్తూ నిన్ను ఒక విఐపి లాగా దేవుడు ట్రీట్ చేస్తున్నాడు. దేవుని దృష్టిలో నీకున్న ఘనత చాలా అత్యధికమైనది. అక్కడ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో
మనం చూడగలిగితే ఇదే మాట ఏం రాయబడి ఉంటుందంటే ఐ విల్ గో బిఫోర్ యూ అండ్ లెవెల్ ద మౌంటైన్స్ అని రాయబడి ఉంటుంది. మెట్ట కాదు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో ఉన్నటువంటి మాట ఏంటంటే ఆ మెట్ట ప్లేస్లో రాయబడి ఉన్న మాట మౌంటైన్స్ అనగా పెద్ద సమస్య. చూడండి, ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలి. మామూలుగా ఉంటే తొందరగా వెళ్ళిపోవచ్చు. అదే మధ్యలో ఒక కొండ ఉందనుకోండి, ఆ కొండెక్కి మళ్ళీ అటు దిగి అప్పుడు మాత్రమే అవతల ప్రాంతానికి మనం చేరుకోగలం. మన యొక్క టైం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. మన ప్రయాణం కష్టతరంగా మారిపోతుంది. అయితే దేవుడు అంటున్నాడు ఇక్కడ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో రాయబడిన మాట ఐ విల్ గో బిఫోర్ యూ టు లెవెల్ ద మౌంటైన్స్. ఆయన ఏం చేస్తున్నాడట? మౌంటైన్ అనగా కొండలను దేవుడు పిండి చేసి నీకు మార్గాన్ని సరళము చేస్తున్నాడు. గట్టిగా చప్పటి కొట్టి ప్రమాణాన్ని పరచండి. హల్లెలూయా. చిన్న చిన్న రాళ్ళు కాదు, చిన్న చిన్న గుడిసెలు కాదు. నీ జీవితంలో ఏదైతే పెద్ద పెద్ద బండలు ఉన్నాయో, కొండవలే అన్ని బండలు కలిసి నీ జీవితంలో నీ ప్రయాణాన్ని కష్టం చేస్తున్నాయేమో, 2025 సంవత్సరంలో నా దేవుడు నీ మార్గమును సరళము చేస్తున్నాడు. గట్టిగా చప్పటి కొట్టి ప్రమాణాన్ని మహిమపరచు. నీ మార్గమును దేవుడు సరళం చేస్తున్నాడు. ఏ కొండను చూసి నువ్వు భయపడుతున్నావు? అనారోగ్యం అనేటువంటి కొండ, ఆర్థిక ఇబ్బంది అనేటువంటి కొండ, గర్భఫలం అనేటువంటి కొండ, ఏ కొండ నువ్వు ఎక్కలేక ఇబ్బంది పడుతున్నావో ఈరోజు దేవుడు అంటున్నాడు నీ మార్గము నేను సరళం చేస్తున్నాను. నీ ముందు కొండ కనపడుతుంది, కానీ దానికంటే ముందుగా నేను అక్కడ ఉన్నాను. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది ఏమనుకుంటారంటే నేను పడుతున్న ఈ బాధలు, నాకున్న ఈ పెద్ద సమస్య ఎవరికి తెలియదండి, దేవునికి కూడా తెలియదు అంటారు కొంతమంది. ఎవరికట? దేవునికి కూడా తెలియదంట వీళ్ళు పడుతున్న బాధ. దేవుడు అంటున్నాడు నేను నీకంటే ముందుగా వెళ్తున్నానంటే నీకు తెలియదు ఆ సమస్య వస్తుందని నీ జీవితంలో. నీ దేవునికి ముందే తెలుసు. నీకు తెలీదు ఆ ప్రమాదం జరుగుతుంది అని, నీకు తెలీదు ఆ కొండ నీ జీవితంలో ఉంటుందని, కానీ నీ దేవునికి ముందే తెలుసు. కారణం ఏంటంటే నీకంటే ముందు నీ జీవితంలో ఆయన వెళ్తున్నాడు. అందుకే ఒక వ్యక్తి ఒక మాట అన్నాడు. అదేంటి అని అంటే గాడ్ ఈజ్ నాట్ రియాక్టివ్ బట్ ప్రోయాక్టివ్ అని అన్నాడు. ఏంటట? గాడ్ ఈజ్ నాట్ రియాక్టివ్ బట్ ప్రోయాక్టివ్ అనగా దాని అర్థం ఏంటంటే ఒక సమస్య వచ్చినప్పుడు దేవుడు ప్రతిస్పందించేవాడు కాదంట. ఆ సమస్య రాకముందే ఆ సమస్య గురించి పనిచేసేటువంటి వాడే దేవుడు అని అన్నాడు. గట్టిగా చప్పటి కొట్టి ప్రమాణాన్ని పరచాలి. నువ్వు ఒక సమస్య వచ్చింది, సమస్య వచ్చిన తర్వాత దాన్ని ఎలా జయించాలనేది నువ్వు పని చేస్తావు. అప్పుడు నువ్వు దాని గురించి వర్క్ చేస్తావు. దేవుడు అలాంటి వాడు కాదు. నీ సమస్య రాకముందే ఆయన ఆ సమస్య నుండి నిన్ను ఎలా బయట వేయాలో, కొండలో నుండి ఎలా మార్గాన్ని సరళం చేయాలో నీ దేవుడు ఆల్రెడీ పనిచేయడం ప్రారంభిస్తూనే ఉన్నాడు. నీకు తెలియదు ఆ సమస్య నీ జీవితంలో వస్తుందని. దేవునికి సమస్తము తెలుసు. అందుకే నీకంటే ముందుగా దేవుడు వెళ్తూ ఉన్నాడు. ప్రేమడు దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు ప్రజల యొక్క ప్రయాణాన్ని మనం చూడగలిగితే వారి యొక్క ప్రయాణంలో దేవుడు వెనక రాలేదు. వారి యొక్క ప్రయాణంలో దేవుడు పగలు మేఘస్తంభముగా ఆయన నడిచాడు, రాత్రి అగ్ని స్తంభముగా వారికి ముందు దేవుడు నడిచాడు. అయితే ఈ సమయంలో ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 30-31 చదువు. నీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట, నీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు, నీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. నీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పితనే. ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితంలో వారికి ముందు నడిచింది ఎవరంటే వారికి అసలు మార్గం తెలియదు. ఐగుప్తు నుండి కానాను దేశం రావాలి అని అంటే వారికి మార్గం ఏం తెలియదు. ఆ రోజుల్లో GPS లేవు. వారికి డైరెక్షన్ ఎవరు చూపించారు అని అంటే దేవుడే చూపించాడు. పగలు మేఘస్తంభముగా ఆయన ఉన్నాడు, రాత్రి అగ్ని స్తంభముగా ఆయన ఉన్నాడు. ఆయన ముందర నడుచుచు వీరికి వచ్చేటువంటి యుద్ధాలన్నీ చేస్తూ, వారికి వచ్చిన ఆపదలన్నీ కూడా తొలగిస్తూ వారి ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాడట దేవుడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇజ్రాయెల్ ప్రజల యొక్క ప్రయాణాన్ని మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఆ యొక్క ప్రయాణంలో ఈ ఇజ్రాయెల్ ప్రజలు కనిపెట్టరు. ఏమని? ఈ ప్రమాదం పొంచుంది, ఈ దేశం వాళ్ళు ఉన్నారు,
వారికి ముందుగా దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు మీరు ఈ మార్గం వెళ్తారు, ఫలానా ప్రజలు అక్కడ ఉంటారు, నువ్వు ఇలా జయించాలి, నువ్వు అలా జయించాలి. దేవుడే గైడెన్స్ ఇచ్చాడు. కారణం ఏంటి అని అంటే ఆయన వారి కంటే ముందుగా ఆ యొక్క ప్రయాణంలో నడుస్తున్నాడు. ఇక్కడ రాయబడి ఉన్న అద్భుతమైనటువంటి మాట 31వ వాక్యంలో చదువు మరలా ఒకసారి. ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును, మీ పక్షముగా యుద్ధము చేయును, మీరు ఈ చోటికి చేరు వరకు, మీరు ఈ చోటుకి చేరు వరకు, మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు, జాగ్రత్తగా వినండి, మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చెను. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క మెట్ట అనుభవం ఏదైతే ఉందో, ఆ యొక్క మెట్ట గుండా నువ్వు ప్రయాణం చేయలేకపోతే నీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తండ్రి ఎలా అయితే తన కుమారుని ఎత్తుకొని వెళ్తాడో, దేవుడు నీ యొక్క మార్గములో ఆయన నిన్ను ఎత్తుకొని నడిపించగలిగినటువంటి దేవుడు. ఈ రోజున దేవుడు నీతో వాగ్దానం చేస్తున్న మాట, నేను నీకు ముందుగా వెళ్తున్నాను. కారణం నీ జీవితంలో ఉన్న మెట్టను ఆయన సరళము చేయటానికి నీకంటే ముందుగా వెళ్తున్నాడు. 4వదిగా అదే వాక్యం మరలా ఒకసారి చదువమ్మా. నేను మీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను, జాగ్రత్తగా వినండి, 4వ పాయింట్, తలుపులను పగులగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. 4వదిగా ఎందుకు దేవుడు మనకంటే ముందుగా ఆయన వెళ్తున్నాడంటే, మన ప్రయాణంలో ఇత్తడి తలుపులను పగలగొడుతూ ఇనప గడియలను విరగొడుతూ ఉన్నాడట. మీకు అనిపించవచ్చు, ఇందాక మెట్టగా ఉన్నప్పుడేమో ప్రయాణం చేయటం కష్టంగా ఉంటుంది. అయితే ఇప్పుడు మీ యొక్క ప్రయాణంలో బలమైనటువంటి ఇత్తడి తలుపు కనపడింది. ఇత్తడి తలుపు కనపడినప్పుడు ఆ తలుపుని దాటి వెళ్ళడానికి పాసిబుల్ అవుతుందా? ఇప్పుడు మార్గం సరిగ్గా లేదంటే కష్టమైనా వెళ్ళగలం. అసలు తలుపు ఉంటే మన ముందు ఏదైనా ఇంటికి వెళ్ళారు, ఆ ఇంటి లోపలికి వెళ్ళాలి, ఎవరో ఒకరు లోపల నుండి వచ్చి తలుపు తీస్తేనే ఆ ఇంట్లోకి నువ్వు వెళ్ళగలం. అవునా? తలుపు అనేది మన జీవితంలో అది ఫుల్ స్టాప్. ఇక మనం కదలలేము అక్కడ నుండి. మెట్టగా ఉన్నా కష్టమైనా మనం ప్రయాణం చేయగలం. అయితే మన ముందు తలుపు ఉంటే అది చెక్క తలుపు కాదండో, ఏంటట? ఇత్తడి తలుపు, స్ట్రాంగ్ ఇత్తడి తలుపు. అయితే మనం చూడగలిగితే అసలు ఈ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే, ఒక్కసారి మరి దీని యొక్క నేపథ్యంలోకి వెళ్తే, దేవుడి మాట ఎందుకు చెప్తున్నాడంటే, దేవుని ప్రజలు, ఆయన ప్రజలు బబులోను దేశంలో చెరగా తీసుకొని పోబడినప్పుడు ఆ యొక్క బబులోను యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, దానికి ప్రొటెక్షన్గా 300 అడుగుల ఎత్తులో దాని ప్రాకారం ఉంటుంది. ఆ బార్డర్కి ఉండేటువంటి ఆ యొక్క తలుపులు ఇత్తడితో చేయబడతాయి. ఆ యొక్క ఇత్తడితో చేయటమే కాకుండా ఇక్కడ దేవుడు అందుకే అంటాడు, ఇత్తడి తలుపులను పగలగొట్టుదును, ఇనుప గడియలను కూడా. దేవుడు అంత క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడంటే కారణం ఏంటో తెలుసా? మన హిస్టరీలోకి వెళ్తే ఆ యొక్క ఇత్తడి తలుపులకు వెనకాలే, ఒకవేళ ఎవరైనా ఇత్తడి తలుపునైనా బ్రేక్ చేస్తారేమో, అయితే దాని వెనకాల ప్రొటెక్షన్కి ఏం చేస్తారంటే ఇనప గడియలు ఉండేవి, అంటే ఇనప కడ్డీలు. ఇక ఎవడో లోపలికి రావడానికి అవకాశమే లేదు. ఎవడో ఒక లోపల నుండి దాన్ని ఓపెన్ చేస్తే తప్ప బయట నుండి ఒక్క పురుగు కూడా లోపలికి రావడానికి అవకాశమే లేదు. అయితే దేవుడు అంటున్నాడు, ఒకవేళ నీ మార్గములో ఇత్తడి తలుపున్నా, ఆ ఇత్తడి తలుపు వెనకాల ఇనుప గడియలున్నా, యేసు నామంలో వాటిని నేను పగలగొడతానన్నాడు దేవుడు. గట్టిగా చప్పటి కొట్టి ప్రమాణం మేపరచాను. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడు ఎందుకు ఆయన నీకంటే ముందుగా వెళ్తున్నాడంటే, నీ జీవితంలో ఉన్న ఇత్తడి తలుపులను ఆయన పగలగొడుతున్నాడు. బబులోను దేశంలో, ఆ రాజ్యంలో చెరగా కొనిపోబడిన దేవుని ప్రజలు అంత ప్రొటెక్షన్ మధ్యలో వారిని ఉంచిన పరిస్థితి. వారిని రక్షించాలంటే దేవుడు దిగి రాకపోతే, దేవుడు రాకపోతే, దేవుని యొక్క ప్రమేయం లేకపోతే ఎవ్వరు కూడా వారిని విడిపించడానికి వీలు లేదు. దేవుడు వారి జీవితంలో చేసిన కార్యం ఏంటంటే, ఆ యొక్క బబులోనులో ఉన్నటువంటి ఆ యొక్క ఇత్తడి తలుపులను, ఆ ఇనుప గడియలను దేవుడు తెంచి ఆయన ప్రజలను సురక్షితముగా ఆయన యొక్క రాజ్యములోనికి దేవుడు చేర్చుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రాణాయామ పరుద్దాం.
హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో నీ జీవితంలో ఉన్నటువంటి ఇత్తడి తలుపులు ఏంటో ఆలోచించు. మెట్ట స్థలముల గురించి నువ్వు ఆలోచించావు. కష్టమైనా ముందుకు వెళ్ళగలుగుతున్నావు. అయితే నువ్వు కదలలేకపోతున్నావంటే, నువ్వు ముందుకి అడుగు వేయలేకపోతున్నావంటే నీ జీవితంలో ఉన్న ఆ యొక్క ఇనుప గడియలు ఏమిటో, ఆ ఇత్తడి తలుపులేంటో నువ్వు ఆలోచించు. నీ అనారోగ్యం ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపేస్తుందేమో. నువ్వు చేస్తున్న పాపము ముందుకు వెళ్ళకుండా ఆపేస్తుందేమో. నీకున్న వ్యసనము ఒక ఇత్తడి తలుపులాగా ఉండి నిన్ను ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందకుండా, నువ్వు అడుగు వేయకుండా ముందుకు వెళ్ళలేకుండా ఆపేస్తుందేమో. ఈ రోజున దేవుడు అంటున్నాడు, ఐ కెన్ బ్రేక్. నేను వాటిని విరగొట్టగలను. నేను నీకంటే ముందుగా ఎందుకు వెళ్తున్నాను అంటే, నేను వాటిని విరగొట్టగలను. అవి ఎంత ప్రొటెక్షన్తో ఉన్నా, ఎంతగా నీ శత్రువు నిన్ను ఏమాత్రం కదలకుండా చేసినా, నేను నీకంటే ముందుకు ఎందుకు వెళ్తున్నాను అని అంటే, నేను వాటిని పగులగొట్టుటకు వెళ్తున్నాను. సాధు సుందర్ సింగ్ అనేటువంటి దైవజనుడి గురించి నేను ఇటీవలే ఆయన జీవితంలో జరిగిన ఒక మంచి సంఘటన గురించి చెప్పాను. అయితే ఈ రోజున మరొక సంఘటన గురించి చెప్తాను. చూడండి, సాధు సుందర్ సింగ్ 1889వ సంవత్సరంలో జన్మించారు. ఆయన భారతదేశంలోని వన్ ఆఫ్ ద స్టేట్స్ పంజాబ్లో ఆయన జన్మించారు. అందుకే ఆయన యొక్క గెటప్ అలా ఉంటుంది అనమాట. సో ఈ యొక్క సాధు సుందర్ సింగ్ మొదట క్రీస్తు వ్యతిరేక అయినప్పటికీ, మొదట బైబిల్ వ్యతిరేక అయినప్పటికీ, ఆ వ్యక్తి ఏం చేశాడు అని అంటే ప్రభువుని అంగీకరించాడు. ప్రభువుని అంగీకరించిన తర్వాత ఆయన మనవలే ఒక టీమ్గా వెళ్ళేవాడు కాదు. ఒక్కడే, సింగిల్ పర్సన్, ఓన్లీ వన్. ఆయన ఒక్కడే బైబిల్ని చేతిలో పట్టుకొని అనేక ప్రాంతాలు దేవుని వాక్యాన్ని చెప్పుకుంటూ ఒకే డ్రెస్, సాధు అటైర్తో ఆయన దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండేవాడు. కారణం ఏంటంటే ఆయనకు తెలుసు, ద లార్డ్ ఈజ్ బిఫోర్ హిమ్. దేవుడు ఆయన ముందున్నాడని సాధు సుందర్ సింగ్ తెలుసు. నేను ఒంటరివాడిని కాదని ఆయనకు తెలుసు. అందుకే ప్రభువుని ముందు పెట్టుకొని ఆయన ప్రభువు చూపించిన మార్గంలో ప్రయాణం చేస్తూ దేవుని సువార్త ప్రకటిస్తూ ఉండేవాడు. అయితే తన జీవితంలో ఒకసారి ఏం జరిగిందంటే, ఆయన భారతదేశంలోనే కాదు కానీ టిబెట్ దేశంలో కూడా దేవుని సువార్త ప్రకటించడానికి నడుచుకుంటూ వెళ్ళాడు. ఆ రోజుల్లో వెహికల్స్ ఏం లేవు. ఆయన చెప్పులు కూడా లేకుండా దేవుని సువార్త చేశాడు. ఎంతో గొప్ప సేవకుడు. టిబెట్ దేశం వెళ్ళినప్పుడు ఆ టిబెట్ దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క మత పెద్ద గురువు ఏం చేశాడంటే, ఈ వ్యక్తి మన దేశంలో సువార్త ప్రకటిస్తున్నాడు, ఎటువంటి అనుమతి లేకుండా సువార్త ప్రకటిస్తున్నాడు కనుక ఇతనికి మరణశిక్ష వేద్దాం అని డిసైడ్ అయ్యాడు. ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి మరణశిక్ష విధానం ఎలా ఉంటుందంటే, ఎవరైనా తప్పు చేస్తే ఆ దేశంలో ఒక బావి ఉంటుంది, ఒక లోతైనటువంటి బావి. ఆ బావిలోనికి మనిషిని తోసేస్తారు. ఆల్రెడీ మరణశిక్ష అమలు చేసిన తర్వాత చనిపోయినటువంటి వారందరూ కూడా శవాలు, వారి యొక్క బోన్స్, హస్తికలన్నీ కూడా అక్కడే ఉంటాయి. సో అదే దానిలో మనిషిని తోసేసి ఒక గేట్ పైన వేస్తారు. అది చాలా స్ట్రాంగ్ ఐరన్, ఇనుముతో తయారు చేయబడిన బలమైనటువంటి, ఎవడో తీయలేనిటువంటి తలుపు వేస్తారు. మీకు అర్థమైందా? ఎవడు తీయలేడు ఆ తలుపు. అలాగా ఈ సాధు సుందర్ సింగ్ దేవుని సువార్త చేస్తున్నాడు కాబట్టి ఇతన్ని మరణశిక్ష విధించి ఇతన్ని ఏ విధంగా చంపేద్దామని డిసైడ్ అయిపోయి ఆయన ఏం చేశారంటే బావిలోనికి తోసేశారు. ఎప్పుడైతే ఆ లోతైన బావిలోకి ఆయన త్రోసివేయబడతాడో ఈ ఎముక కాస్త ఫ్రాక్చర్ అయిపోయి ఈ భుజము కూడా ఏ విధంగా కదలనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడు. త్రోసివేసిన తర్వాత పైన ఐరన్తో చేయబడినటువంటి బలమైనటువంటి ఆ తలుపును వేసేస్తారు. వారు ఎందుకు అలా చేస్తారు అని అంటే, వారి యొక్క దేశం యొక్క రూల్ ప్రకారం మరణశిక్ష ఎలా ఉంటుందనంటే, ఇక దానిలో వేయబడిన వ్యక్తికి ఆహారం ఏమి పెట్టరు. ఎన్ని రోజులు బ్రతుకుతాడో అన్ని రోజులు బ్రతికి ఇక చనిపోవడమే. అదే మరణశిక్ష వారు అమలు చేసేటువంటి విధానం. ఆ విధంగా సాధు సుందర్ సింగ్ని బావిలోకి త్రోసేసి ఆ గేటు వేసేసి ఒక తాళం కూడా వేసేస్తారు. అయితే ఒక రోజు గడుస్తుంది, ఆహారం లేక నీరు లేక ఎంతో ఇబ్బంది పడతాడు దేవుని సేవకుడు. రెండవ రోజు వస్తుంది, చాలా కష్టం అనిపిస్తుంది, చాలా కష్టంగా ఉంటుంది. 2 రోజులు సంపూర్ణంగా ఏమీ తినకుండా బావిలోనే ఉన్నాడు. అయితే 3వ రోజు సాయంకాలం ఏదో కదులుతున్న శబ్దం వినపడింది సాధు సుందర్ సింగ్కి. ఇలా బావిలో నుండి అలా పైకి చూశాడు. అలా పైకి చూడగానే ఆ ఇనప తలుపు అది కదులుతుంది. లిటరలీ ఇట్స్ మూవింగ్. అది ఎవరో కదిలిస్తున్నట్టుగా ఆ తలుపు కదులుతుంది. అయితే సాధు సుందర్ సింగ్కి అదేమిటో అర్థం కాలేదు. ఇంకొంత సమయానికి ఆ తలుపు సంపూర్తిగా
పరిపూర్ణంగా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అవ్వగానే పైనుండి ఒక స్వరం వినపడుతుంది, నేను ఇప్పుడు నీకు కిందకి త్రాడు వేస్తాను, త్రాడు పట్టుకొని పైకి రా అనే స్వరం వినిపిస్తుంది. ఎప్పుడైతే ఆ మాట వినిపిస్తుందో అతనికి అసలే శక్తి లేదు, అయినా ఎవరో పైకి రమ్మంటున్నారు గనుక, ఎవరో సహాయం చేస్తున్నారు గనుక నేను ఎందుకు వెళ్ళకూడదని ఆ తాడు పట్టుకొని అలాగ పైకి వచ్చి అలా భూమి మీద నిలబడ్డాడు. భూమి మీద నిలబడ్డాడో లేదో ఇమీడియట్గా ఆ యొక్క బావి యొక్క ఇనప గేటు మూయబడింది. ఎవరు సహాయం చేశారో కనపట్లేదు, ఎవరు రక్షించారో తెలియట్లేదు, తాడేమైపోయిందో తెలియట్లేదు. అప్పుడు అనుకున్నాడు, నేను వెళ్తున్న ఈ మార్గములో ఈ ఇనుప గడియలు ఏదైతే ఉన్నాయో తొలగించింది మనిషి కాదు, నా దేవుడే దీన్ని తొలగించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రమాణాన్ని మేము పరిచయం. ఇట్స్ నన్ అదర్ దాన్ బట్ గాడ్. దేవుడు నేను వెళ్తున్న ఈ యొక్క క్లిష్టమైన పరిస్థితిలో నన్ను ఆ యొక్క ఇనుప తలుపు ఇక నేను వెళ్లకుండా, సువార్త ప్రకటించకుండా, బయటికి రాకుండా నా జీవితంలో అంతం చేసేయాలనుకుంది. అయితే దేవుడు ఆ ఇనుప తలుపుని నా కొరకు తెరిచాడు. అప్పుడు అర్థమైంది. ఆ తర్వాత వెలుతురు రానే వచ్చింది. ఆ సమయంలో ఎవరైతే అధికారి సాధు సుందర్ సింగ్ని ఆ విధంగా మరణశిక్ష అమలు చేసి బావిలోకి దూసేశాడో అతను అన్నాడు, సాధు సుందర్ సింగ్ నా ముందు పెట్టండి అన్నాడు. సాధు సుందర్ సింగ్ వచ్చి ఆ వ్యక్తిని ముందు నిలబడ్డాడు. అప్పుడు ఆయన అడుగుతున్నాడు, ఎవరు మన దేశంలో ఇంత తప్పు చేశారు? నేను మూసేసినటువంటి తలుపుని ఎవడు తెరిచాడు? ఇంతవరకు ఇంతమందిని నేను చంపాను కదా, ఎవరు ఈ సాహసం చేయలేదు, ఎవడి పని చేశాడు నాకు తెలియాలి అని అందరి మీద అరవడం ప్రారంభించాడు. ఆ సమయంలో తన యొక్క పని వారికి ఓ మాట చెప్తున్నాడు. ఏంటి అంటే, రే, నేను ఈ సాధు సుందర్ సింగ్ని ఉంచినటువంటి ఆ బావిలో ఒక తలుపు వేశాము, ఆ మూయబడిన బలమైన తలుపుకి ఒక తాళం కూడా వేయమని చెప్పాము, అయితే ఆ కీ ఎక్కడ ఉందో చూడండి రా అని చెప్పాడు. అప్పుడు వారందరూ వెళ్ళి ఆ తాళం ఎక్కడుందని వెతుకుతూ ఉన్నారు. అయితే ఆఖరికి ఆ అధికారికి తెలిసిన విషయం ఏంటంటే, ఆ తాళం ఎక్కడో లేదు కానీ మనోడు నడుముకే ఉంది. ఎక్కడుందట? వింటున్నారా? ఎక్కడుంది తాళం? తాళం ఆ అధికారి యొక్క నడుముకుంది. అంటే ఆ తాళం ఎవడు తీసుకోలేదు, ఏ మనిషి ఆ తాళాన్ని తీసుకొని ఆ తలుపు తెరవలేదు, దేవుడే దాన్ని ఓపెన్ చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రమాణాన్ని పరచాలి. అప్పుడు అర్థమైంది, భయం స్టార్ట్ అయింది. చేతులు జోడించి, అయ్యా నీకు ముందుగా నీ దేవుడు నడుస్తున్నాడు, నీకు నేనే హాని చేయను, దయచేసి వెళ్ళమన్నాడు. కారణం ఏంటంటే, సాధు సుందర్ సింగ్ కంటే ముందుగా దేవుడు అక్కడ నడిచాడు. నడవటమే కాదు, ఆయన జీవితంలో ముందుకు వెళ్ళకుండా ఇనుప గడియలు అడ్డం పడిన దేవుడు దానిని కూడా పగులగొట్టి ఆయన యొక్క జీవిత ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాడు. ఆయన మూసే తలుపు ఏ మనిషి తెరవలేడు. ఏ మనిషి తెరవలేని తలుపుని నా దేవుడు మాత్రమే తెరవగలడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రమాణాన్ని ఈ లోకంలో ఏ తలుపైనా సరే ఆయన తీయలేనిది ఏది లేదు. ఏ మనిషికి ఓపెన్ కానిటువంటి, తెరవబడలేనిటువంటి తలుపులు ఉంటాయో నా దేవునికి మాత్రమే అది సాధ్యం అవుతుంది. ఈ రోజున ఏ ఇనప గడియలను బట్టి, ఏ ఇత్తడి తలుపులను బట్టి నువ్వు బాధపడుతున్నావో నాకు తెలియదు. నీ అనారోగ్య పరిస్థితిని దేవుడు బద్దలు చేయబోతున్నాడు. నీ ఆర్థిక తలుపును దేవుడు పగలగొట్టబోతున్నాడు. నీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి కలహం అనేటువంటి తలుపును దేవుడు పగలగొట్టబోతున్నాడు. జీవితంలో గొప్ప కార్యం నువ్వు చూడబోతున్నావు. కారణం ఏంటంటే, నీకంటే ముందుగా నీ దేవుడు నడుస్తున్నాడు. ఐదవదిగా, చివరిగా, ఎందుకు దేవుడు మనకంటే ముందుగా నడుస్తున్నాడంటే, వెరీ బ్యూటిఫుల్. చూడండి, 3వ వచనం చదవండి. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, జాగ్రత్తగా వినండి, అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మెరుగైన ధనమును నీకిచ్చేదను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచు. హల్లెలూయా. దేవుడు ఇక్కడ మనకి ఐదవదిగా ఎందుకు మనకంటే ముందుగా నడుస్తున్నాడంటే, రహస్య స్థలమున దాచబడిన ధనమును నీకు ఇవ్వడానికి నీకంటే ముందుగా ఆయన నడుస్తున్నాడు. అసలు ఏంటి రహస్యంగా దాచబడిన ధనం ఏంటి? మనం ఒకసారి కాంటెక్స్ట్కి వెళ్తే మనకు అర్థమవుతుంది, బ్యాక్గ్రౌండ్కి వెళ్తే మనకు అర్థమవుతుంది. అదేంటంటే, ఈ యొక్క ఇజ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు, వారు ఉన్నటువంటి దేశములో ఎంతో ఘనమైన వారిగా ఉన్నారు. వారి దేవాలయంలో ఉన్న బంగారము, వెండి, దే ఆర్ వెరీ రిచ్. వారికి లేనిది ఏది లేదు. దేవుడు అంత సమృద్ధిగా వారిని ఆశీర్వదించాడు. అయితే
ఎప్పుడైతే నెబుకద్నెజరు బబులోను ఎప్పుడైతే ఇజ్రాయేల్ ప్రజలను చెరగా వారు తీసుకొని వెళ్తారో ఆ టైంలో ఏం చేశారో తెలుసా? ఇజ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ఘనమైనటువంటివి, ఆ ధనమును, ఆ నిధిని, ఆ బంగారమును, దేవాలయంలో ఉన్నటువంటి ఉపకరణములన్నీ కూడా, ఆస్తి అంతా కూడా తీసుకొని ఈ బబులోను రాజ్యములో నెబుకద్నెజరు ఏం చేశాడంటే దేవతల యొక్క ఆ దేవాలయంలో వాటిని ఉంచాడు. ఆ దేశాల్లో ఆ యొక్క దినాల్లో ఉండేటువంటి మరొక ఆచారం ఏంటంటే మనకు కూడా తెలుసు కదా, ఏదైనా వస్తువు వేరే వారికి అందకుండా పెట్టాలంటే భూమిలో పాతి పెట్టేవారు, లేదంటే నీళ్ళ కింద పెట్టేవారు. ఆ రోజుల్లో అవే బ్యాంకులు, అవి రహస్య స్థలాలు. ఎవడు కూడా వచ్చి ఆ రహస్య స్థలాన్ని కనిపెట్టలేడు, ఎవడికి అది అంతు చెక్కదు. అటువంటి స్థలములో బబులోన్లో దేవుని యొక్క ధనము అనగా దేవుని ప్రజల యొక్క ధనం ఏం చేయబడిందనంటే రహస్య స్థలములో, అంధకార స్థలములలో, మరుగైనటువంటి స్థలములలో ఆ యొక్క ధనము ఉంచబడింది. అయితే మనం చూడగలిగితే దేవునికి ఒకవేళ మనిషిగా మనం ఆ స్థలాన్ని గుర్తుపెట్టకపోవచ్చు, మనిషిగా ఆ రహస్యాలు మనకు తెలియకపోవచ్చు, ఎక్కడ అవన్నీ దాచబడ్డబడాయో మనకు తెలియకపోవచ్చు. అయితే దేవునికి ఏ రహస్యము కూడా దాగకుండా ఉండదు. అందుకే కీర్తనకారుడు ఆయన ఒక బ్యూటిఫుల్ మాటని కన్ఫెస్ చేస్తాడు. కీర్తనలు 19:12 ఆయన అంటాడు, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుమయ్యా అని దేవుడి దగ్గరికి వస్తాడు. కారణం ఏంటంటే నువ్వు రహస్యముగా చేసే పాపములు ఎవరికి తెలియకపోవచ్చు, కానీ నీ దేవునికి తెలుసు. నీ పాపములే కాదు, రహస్యముగా ఏదైతే ధనము దాచబడిందో ఆ ధనము దేవునికి తెలుసు. అయితే కోరేషు రాజు ఎప్పుడైతే దేవుని ప్రజల ఎడల బబులోను మీద వెళ్ళి యుద్ధము చేస్తాడో ఆ యొక్క ధనమునంతా కూడా తీసుకొని మరలా ఆ యొక్క పరిశుద్ధమైన దేవాలయము యెరూషలేములో పెట్టడం జరుగుతుంది. కారణం ఏంటి అంటే ఆయన వాగ్దానం చేశాడు, అంధకార స్థలముల్లో ఉంచబడినటువంటి ఆ యొక్క నిధులు, రహస్య స్థలములోని మరుగైనటువంటి ధనమును నీకిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. అయితే హౌ ఇట్ ఇంప్లైస్ టు అస్, మన జీవితంలో ఎలా దాన్ని అప్లై చేసుకోవాలి అని అంటే నీ జీవితంలో నీ శత్రువు కూడా నీ ఆశీర్వాదాన్ని దొంగిలించాడు. నీ జీవితంలో అపవాది కూడా నీకు రావాల్సిన మేళ్ళన్నీ వాడు దాచిపెట్టుకున్నాడు. నీ జీవితంలో నువ్వు పొందవలసినటువంటి వరములన్నీ కూడా నీకు రాకుండా నీ శత్రువు వాటిని రహస్య స్థలాల్లో పెట్టాడు. కదలలేకపోతున్నావంటే నీ ఆశీర్వాదాలు ఆగిపోయాయి, నీ నిధులు ఆగిపోయాయి, నీ ధనం ఆగిపోయింది. కారణం ఏంటో తెలుసా? నీ శత్రువు దాన్ని రహస్య స్థలంలో పెట్టాడు. యు డోంట్ నో హౌ టు టేక్ దట్ బ్యాక్. నువ్వు ఎలా దాన్ని తిరిగి పొందాలో నీకు తెలియదు, బట్ గాడ్ నోస్. దేవునికి రహస్యం ఏమి ఉండదు, ఆయనకి సమస్తము తెలుసు. ఎందుకు నీకంటే ముందుగా ఆయన వెళ్తున్నాడో తెలుసా? ఆ రహస్యమందు నీ శత్రువు ఏదైతే నీ ఆశీర్వాదాన్ని వాడు దాచిపెట్టుకొని ఉంచాడో, ఏదైతే మేలు నువ్వు పొందకుండా వాడు దాచిపెట్టుకున్నాడో, ఏదైతే మేలులు అద్భుతములు నీ జీవితంలో జరగకుండా వాడు దాచిపెట్టాడో వాటన్నిటినీ తిరిగి నీకు ఇవ్వడానికి దేవుడు నీకంటే ముందుగా ఆయన వెళ్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని ఆయన మహిమపరచు. హల్లెలూయా. నా జీవితంలో ఏమి జరగట్లేదండి, మంచే లేదండి, నా జీవితంలో దీవెనలు లేవు, అద్భుతాలు లేవు, ఆశ్చర్య కార్యాలు లేవు. కారణం ఏంటంటే నీ వ్యసనం. కారణం ఏంటి అని అంటే నీ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ఇనుప గడియలు, ఇత్తడి తలుపులు, వాటి వలననే అపవాది నీ ఆశీర్వాదాలు, నీ ధనాన్ని వాడు దాచిపెట్టేశాడు. అయితే నీ దేవునికి తెలుసు ఏ రహస్య స్థలమున, ఏ వ్యసనము ద్వారా నువ్వు మేలు పొందలేకపోతున్నావో, ఏ ఇత్తడి తలుపుల వలన నువ్వు అద్భుతాలు పొందలేకపోతున్నావో, ఏ ఇనుప గడియల వలన నీ జీవితంలో పొందలేకపోతున్నటువంటి ఆ మేలులు, ధనము, నిధులు ఏదైతే ఉన్నాయో, ఆ ఐశ్వర్యం ఏదైతే ఉందో ఆ రహస్య స్థలము దేవునికి తెలుసు. ఈ సంవత్సరం నీ దేవుడు ఆ రహస్య స్థలములో దాచబడిన సమస్తమును నీకు ఐశ్వర్యముగా, నిశ్చయముగా దేవుడు నీకు దయచేయను గాక. ఈ సమయంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం, నేను నీకు ముందుగా వెళ్తున్నాను. కారణం ఏంటి అని అంటే నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఇత్తడి తలుపులను పగలగొట్టి, ఇనుప గడియలను విరగొట్టి,
రహస్యమందు దాచబడినటువంటి ఆ మేలు, ఆశీర్వాదము, ధనమును నీకు ఇవ్వడానికే. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న నీవు ఎవరు లేనిటువంటి ఒంటరితనంలో ఒకవేళ బాధపడుతున్నావేమో, ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నేను నీకంటే ముందుగా వెళ్తున్నాను.